సొలొమోను అందరికీ వందనాలు. ఇవాళ దావీదు భక్తుడు రాసిన కీర్తన 30వ కీర్తన. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా, భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును. నేనెన్నడను కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయ కలిగి నేను నా పర్వతమును స్థిరపరచితిని. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలుత చెందితిని. యెహోవా, నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రములు నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ కీర్తనలో దావీదు భక్తుడు గృహ ప్రతిష్టత గురించి గానము చేశాడు. ఇది దావీదు భక్తుడు రాసిన కీర్తన. దేవుడిని అడుగుతున్నాడు, నా శత్రువుల విషయమై నన్ను సంతోషింపనీయక నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను కొనియాడుతున్నాను అంటున్నాడు. దేవుడిని ఆరాధిస్తున్నాడు, దేవుడిని స్తుతిస్తున్నాడు ఈ కీర్తనలో. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు పొందుకున్న ఆశీర్వాదాల గురించి మనం చూడవచ్చు. దీంట్లో నూతన జీవము పొందుకుంటాడు. మరణం నుండి జీవమును నడిపించినవాడు. అలాగే నూతన దినాన్ని పొందుకుంటున్నాడు. రాత్రి కష్టం వచ్చినను, రాత్రి ఏడుపు వచ్చినను మళ్ళీ ఉదయం సంతోషం కలుగుతుంది. నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, నీ వాక్యాన్ని చదివినప్పుడు నూతన హృదయము కలుగుతుంది. గర్భం నుండి వినయంలోకి నడిపించబడుతున్నాం. 6 నుండి 10 వచనాలు చూసినట్లయితే. అలాగే నూతన గీతాన్ని పాడుతున్నాడు. కన్నిటి నుండి ఆనందాన్ని చూడవచ్చు మనం.